దళితులను విభజించడానికి మనువాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని జాతీయ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు అన్నారు. ఆ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో జాతీయ మాల మహానాడు సామాజిక చైతన్య దీక్షల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోలి సైదులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా సోమవారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన వారు అందరూ విచ్చేసి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దళితులు, గిరిజనులు, బీసీలు ఎక్కడికక్కడ విడిపోతే రాజ్యాధికారం తమ చేతుల్లోనే ఉంటుందని అగ్రకులాల వారు భావిస్తున్నారని, అందుకే ఎస్సీలు, గిరిజనులు, బీసీలను విడదీయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులు విడిపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని అన్నారు. సామాజిక చైతన్యం తీసుకువచ్చే లక్ష్యంతో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోవాలనే లక్ష్యంతో ఆగస్టు 5న నల్గొండ కలెక్టరేట్ ముందు చేపట్టే నిరసన కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్, మాల మహానాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేఖల సైదులు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య, తెలగమల్ల యాదగిరి, చింతపల్లి విజయ్ కుమార్, వల్కి వెంకన్న, పంబాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున దళితులను విడదీయడానికి మనువాద శక్తులు ప్రేరేపించి సుప్రీంకోర్టు ద్వారా తప్పుడు తీర్పు ఇచ్చిన సందర్భంగా దళితులు ఎక్కడికక్కడ విడిపోయి ఉంటే, ఎస్సీ ఎస్టీలు అంతా విడిపోయి ఉంటే, బీసీలు కూడా విడిపోయి ఉంటే ఆధిపత్యం, రాజ్యాధికారం మా అగ్రకులాలకు ఉంటుందనే ఒక భావనతోటి బ్రాహ్మణిజం ఏదైతే ఉందో మనువాద శక్తులంతా కలిసి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇప్పించారనే విషయం జగమెరిగిన సత్యం. ఈరోజు దళితులు విడిపోయి ఉండడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ప్రజలకు ఎలాంటి ఉద్యోగాలు లేకుండా, బహుజనులకు ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉంచి రాజ్యాధికారం వైపు, ఉద్యోగాల వైపు వాళ్ళే చూస్తున్నారు. ఈరోజు పార్లమెంటులో చూస్తే, అదేవిధంగా హైకోర్టులో, సుప్రీంకోర్టులలో చూస్తే అంతా మనువాద శక్తులు, మనువాద వ్యక్తులే జడ్జిలుగా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఈ కార్యాచరణ గురించి రేపు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని 7, 8, 9, 10 తారీఖులలో విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మాల సోదరులకు తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రేపు సోమవారం కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దానికి స్వచ్ఛందంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ తరలి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడికక్కడ ఉన్నటువంటి జిల్లాలలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మాలల దమ్మెందో చూపించి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా తరలి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది వర్గీకరణ అనేది మేము సుప్రీంకోర్టు తీర్పుగా భావిస్తలేము, ఇది మోడీ తీర్పుగా భావిస్తున్నాము. మోడీ గారు మా కలిసి ఉన్న అన్నదమ్ములాగా దళితులను విడగొట్టి వాళ్ళు మా మీద మాకు ఒక పంచాయతీలా పెట్టిండు. ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మాకు ఒక నిధులు ఇవ్వాలి, ఏదైనా కూడా మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని అభివృద్ధి చేయాలి, కానీ విడగొట్టి అభివృద్ధి చేస్తామన్నది వాళ్ళ ఒక ఆనందం పడుతుర్రు. కాబట్టి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మేము మాలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు చలో మా నల్గొండలో కలెక్టరేట్ ముందర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి జిల్లాలో ఉన్న మాలలు అందరూ రేపు 10 గంటలకు వచ్చి హాజరుకై ఆ సభను విజయవంతం చేయాలి అని మేము ఈ అన్ని కుల సంఘాల ద్వారా మేము రేపు విజయం చేయాలని కోరుకుంటున్నాను. పివి రావు గారు ఉన్నప్పుడు వర్గీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు ఎన్నో కుట్రలు చేసిండు, ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి. అప్పుడు గుర్రాల తొక్కిచ్చి చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసి చాలా ఇబ్బంది పెట్టిండు. అయినప్పటికీ ఆయన పరిస్థితి తర్వాత ఏమైందో అందరికీ తెలిసిన విషయమే. 2004లో ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని సుప్రీంకోర్టు బాజాబుగా దళితులు అందరూ కలిసే ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. అదే సుప్రీంకోర్టు ఈరోజు అనగా ఈ నెల 1వ తారీఖు 8వ నెల 2024న అదే కోర్టు మళ్ళీ
దళితులు విడిపోవచ్చన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం వారి మీద లేకుండా ఏ మాట లేకుండా వారు తప్పించుకోవడానికి కోర్టు ద్వారా, కోర్టులో జడ్జిలు దళితులు ఉన్నారా? లేరు. వాళ్ళు అందరూ వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు కాబట్టే వాళ్ళతోని చెప్పించి ఇలా రిజర్వేషను చేయాలని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి వాళ్ళతో చెప్పియడం జరిగింది. చెప్పించిన వెంటనే ఒక 5-10 నిమిషాలకే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా మేము కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మాలలమందరము ప్రతి ఒక్కరము, ప్రతి కుటుంబము, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా జెండా భుజాల మీద వేసుకొని మిమ్మల్ని ఇలా ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. దయచేసి మీరు కూడా దళితుల గురించి ఆలోచించాలి. ఎట్లాగా మోడీ ఆలోచించలేదు. మోడీకి దళితుల మీద ప్రేమ ఉంటే ఇలా రిజర్వేషన్ ఇంకింత పెంచాలి. రిజర్వేషన్ వర్గీకరణ చేసి దళితులు విడదీసేది కాదు, పెంచాలి. ఇలా 15 ఉంది, 20 వరకు పెంచండి, అందరం మంచిగా ఉంటాం. ఇలా మీకు ప్రేమ కాదు, ఒకరి మీద ప్రేమ కాదు, మీ ఓటు బ్యాంక్ కొరకే ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది తప్ప వేరే ఆ దళితుల మీద ప్రేమ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు సోమవారం రోజు కలెక్టరేట్ కాడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు 10 గంటలకు దయచేసి జిల్లాలో ఉన్న మాల సోదరులు, వికలాంగులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు ఎవరైనా అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై భీమ్.